అందరికీ నమస్కారం. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాదిని జరుపుకోనున్నారు. ప్రతిపద తిథి ప్రకారం హిందూ నూతన సంవత్సరం రాజు చంద్రుడు, మంత్రి శని. ఉగాది పండుగ నుంచి ఈ 3 రాసుల వారికి మంచి రోజులు రానున్నాయి. ఆ అదృష్ట రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కుంభరాశి. ఈ ఏడాది చివరిలో శని కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన ఈ రాశి వారికి అన్ని రకాలుగా శుభప్రదం. శారీరక బలం, శక్తి చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేషరాశి. చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువుతో మైత్రి ఏర్పడి గజకేసరి యోగం ఏర్పడనుంది. ఇది ప్రమోషన్, కెరియర్ పురోగతికి అవకాశాలను అందిస్తుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం మరింత సంతోషాన్ని తీసుకురానుంది. సింహరాశి చంద్రునిచే పాలించబడుతుంది. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. మీ పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.